శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు నాగపంచమి కాబట్టి నాగపంచమి రోజు ఏం చేయాలి. మనకి శివాలయాల్లో శివుడి మీద నాగసర్పాన్ని పెట్టి అభిషేకాలు చేస్తారు, అలాగైనా చేసుకోవచ్చు. లేకపోతే మనకి రావి చెట్టు కింద కానీ శివాలయాల్లో కానీ ఆలయాల్లో నాగబంధాలు ఉంటాయి కదా, ఆ నాగబంధాల దగ్గరైనా మనం రేపు అభిషేకం కానీ అలాగే పూజ కానీ మనం చేసుకుంటే వాళ్ళకి ఇష్టంగా బెల్లం కానీ అదేవిధంగా మనం బెల్లంతో చేసిన నువ్వులు కలిపి చేసిందైనా సరే ప్రసాదంగా నైవేద్యం పెడితే మనకున్న నాగదోషాలు, నాగసర్ప దోషాలు లేదా కాలసర్ప దోషాలు అంటారు, ఇవన్నీ కూడా తొలుగుతాయి. అదేవిధంగా వివాహ దోషాలు కూడా తొలుగుతాయి. లేటుగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగకరమైనది. రేపు కంపల్సరీ ఈ విధంగా చేసుకోండి. తెల్లవారు లేచి కోవిలికి వెళ్ళి నాగబంధానికి అభిషేకం చేసుకొని కొంచెం బెల్లం కానీ అదే చిమ్మిలి అంటారంటే బెల్లమును నువ్వులు కలిపి చేస్తారు, అది కానీ నైవేద్యం పెడితే మనకు ఆ నాగదేవతలు ప్రీతికరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు స్వీకరించి మనకున్న నాగదోషాలు కాలసర్ప దోషాలన్నీ కూడా తొలుగుతాయి. ఇది మర్చిపోకుండా ప్రతి ఒక్కరు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, ఓం నమః శివాయ.